మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్ వాహనంపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో క్యాతనపల్లి మున్సిపాలిటీలో హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టబోతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా మోహరించడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. క్యాతనపల్లిలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. బీఆర్ఎస్ సిపిఐ మధ్య కుదిరిన అవగాహనతో చైర్మన్ పదవిని బీఆర్ఎస్ చేజిక్కించుకుంటుందని భావించారు. అయితే సిపిఐ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఆకర్షణ వల విసరటంతో పరిస్థితులు మారిపోయాయి. బీఆర్ఎస్ ఆందోళనలతో క్యాతనపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కవ్వంపల్లి రాకతో ఇంకా టెన్షన్ పెరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను పోలీసులు అడ్డుకోవడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వర్ణలతపై ఫిర్యాదు వచ్చిందని పోలీసులు ఆమెను ఆపేశారు. దీంతో పోలీసులతో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి జరిగింది. మంత్రి వివేక్ వాహనం అద్దాలు ధ్వంసం కావడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు చేరుకున్నారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. సరే సరే అది మాట్లాడదాం కానీ తీసుకోండి మీరు. ఇది ఎక్కడ తమ్ముడు సార్ వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. ఇంత గవర్నమెంట్ నడిపిన 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, మేము అందరినీ చూస్తున్నాను నేను పోలీసు వాళ్ళను. మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్. మీ బాధ్యత చెప్పండి. మా అత్తయ్య ఎవరు? బొబ్బర్ లక్ష్మి అని ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా అది చదివి ఇప్పించిందా? అసలు ఏం లేదు సార్. నా ఇష్టపూర్వకంగా నాకు సుమన్ అన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. ఇప్పుడు మీ ఆయన కూడా మిస్ అయినా ఇచ్చారు, మీ ఇద్దరు మిస్ అయినా లేదు. మా ఆయన నేను మంచి ఎంజాయ్ చేస్తాను అంతే. ఉన్నారు మాతో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తారని మేమిద్దరం వేరే చోటు ఉన్నాం మేమిద్దరం. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్ వాహనంపై కొందరు రాళ్లతో దాడి చేశారు. అయితే ప్రస్తుతం క్యాతనపల్లి మున్సిపాలిటీలో హై టెన్షన్ నెలకొంది. అది దీనికి సంబంధించి క్యాతనపల్లి నుంచి మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ క్యాతనపల్లి మున్సిపాలిటీ దగ్గర ఎటువంటి టెన్షన్ అయితే కనిపిస్తుంది? అక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 హంగు మున్సిపాలిటీలోనైతే నిన్న ప్రమాణ స్వీకారాలు అయితే వాయిదా పడ్డాయి. ఖానాపూర్, కాగజ్ నగర్, క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోజు ప్రమాణ స్వీకారాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇటు ఖానాపూర్ లో ఇప్పటి వరకు ఫోరం లేకపోవడంతో అయితే ఖానాపూర్ మున్సిపాలిటీకి ఈ రోజు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే క్యాతనపల్లిలో మాత్రం హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కార్యాలయం లోపలికైతే వెళ్ళారు. ఇప్పటికే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరికొద్ది సేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడంతో ఇటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్తో పాటు ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే ఫ్లైఓవర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో మంత్రి వివేక్ కాన్వాయ్ తన అభ్యర్థుల్ని తీసుకొని కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో
ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్ బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తల నేతలు రాళ్ళదాడికి పాల్పడ్డారు. భారీగా క్యాతన్పల్లి మున్సిపాలిటీకి 2 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నేతలు క్యాతన్పల్లి మున్సిపాలిటీ కి రావడంతో అయితే ఇక్కడికక్కడ హైటెన్షన్ అయితే వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇటు మంత్రి కాన్వాయ్ పై ఇటు రాళ్ల దాడి చేయడంతో పాటు 2 గ్రూపుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం, ఒకరినొకరు తోపులాటకు దారితీసిన క్రమంలో వారిని చెదరగొట్టడానికి అయితే పోలీసులు సైతం లాఠీ చార్జ్ చేసిన పరిస్థితులు అయితే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నాయి. మరోవైపు ఇక్కడ చైర్మన్ ఇటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ వీధుల గుండా కూడా క్యాతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి రావడానికి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నేతలు ఆ వీధుల గుండా రావడానికి ప్రయత్నాలు చేయడంతో అయితే ఎక్కడికక్కడ వారందరినీ కూడా పోలీసులు అయితే నిర్వహింపజేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా క్యాతన్పల్లిలో మాత్రం ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఓవైపు కాంగ్రెస్ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో కూడా కాంగ్రెస్ బలం అయితే 8కి అయితే చెల్లింది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అయితే దాటి అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లో ఇప్పటికే 14 అభ్యర్థుల సంఖ్య బలం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకుందంటూ కూడా కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. వారికి భారీ ఎత్తున నజరానా ఇస్తామంటూ కూడా వారికి ఆశ చూపినట్టుగానైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ప్రచారం అయితే కొనసాగుతుంది. మరి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారా, లేదనుకుంటే కాంగ్రెస్ ఈ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనేది కొంత ఆసక్తికరంగా హైటెన్షన్ గానైతే కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు మంత్రి వివేక్, ఎంపీ వంశీ కూడా ఎక్స్ అఫిషియో ఓటు వేయడానికి అయితే మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లారు. అభ్యర్థులతోటి వారు కూడా ఇటు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కార్యాలయంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రమాణ స్వీకారాల తరువాత మరింత హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగే అవకాశాలు క్యాతన్పల్లిలో ఉన్నాయి. సుధా, శ్రీనివాస్, అయితే ఓ పక్కన మంత్రి వివేక్ వాహనం మీద కొందరు రాళ్లతో దాడి చేసిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా మంత్రి పొన్నం, అదేవిధంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు పోలీసులు? సుధా, మనం నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాం, క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా సిపిఐ బీఆర్ఎస్ అలయన్స్ లో ఓవైపు వన్ సైడ్ క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సిపిఐ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని తమ వైపు తిప్పుకొని ఇటు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి అయితే గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిగా పవర్ అయితే కలుపుతోంది. ఇప్పటికే ఇటు నేతలకు కూడా టచ్ లో వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకోవడానికి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఇటు అబ్జర్వర్ కూడా నియమించింది. మంత్రి పొన్నంతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే కూడా ఇక్కడ తిష్ట వేశారు. ఇప్పటికే అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. వారితో టచ్ లోకి వెళ్లారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మంత్రి ఇలాకాలో ఉన్న 2 మున్సిపాలిటీలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ అనేది మేజర్ కీలకంగా ఉంది. ఇది సింగరేణి ఏరియా, ఖచ్చితంగా మేజర్ మున్సిపాలిటీగా ఉన్న నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ స్థానాన్ని వదులుకోవడానికి అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నయానా భయాన ఏ రకంగానైనా ఈ మున్సిపాలిటీ స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అయితే అస్త్రశస్త్రాలను కూడా ప్రయోగించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత మరి క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అవుతుందా, లేదనుకుంటే సిపిఐ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటుందా అనేది తేలే అవకాశం అయితే ఉంది. సుధా, శ్రీనివాస్, అయితే పక్కన క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి బయటనైతే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరి లోపల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ కి సంబంధించి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? ఈ ఎన్నిక కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత సమయం పడుతుంది? సుధా, దాదాపుగా ఇప్పటికే ఎక్కడైతే పోలీసులు అయితే మోహరించారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో కూడా కొంతసేపటి వరకు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేసిన పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే ఇటు కొంతమేర ప్రశాంత వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కూడా మున్సిపల్ కార్యాలయంలో ఇటు చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతున్న నేపథ్యంలో అయితే కొంత హైటెన్షన్ అయితే నెలకొంది. దాదాపుగా ఇటు మీడియాను కూడా
మున్సిపల్ కార్యాలయం లోపలికి అయితే ఎలో చేయట్లేదు, పూర్తిగా పర్మిషన్ లేవంటే కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మీడియాకు సంబంధించి కూడా లోపలికి ఎలో చేయకపోవడంతో అసలు లోపల ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది కూడా పూర్తిగా మనకు తెలిసే అవకాశాలు అయితే లేవు. అధికారులు అధికారికంగా ప్రకటన చేస్తే మాత్రమే మున్సిపల్ కార్యాలయంలో ఇటు అధికారులు అధికారికంగా ప్రకటనలు చేస్తేనే ఏ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేస్తుందనేది తేలే అవకాశం ఉంది. మరో గంట లోపు అయితే పూర్తిగా అర్ధగంట నుంచి గంట లోపు దాదాపుగా చైర్మన్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకున్నారనేది తేలే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చుట్టూరా కూడా భారీగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు మోహరిస్తున్న క్రమంలో ఎక్కడికక్కడ పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నారు. వారందరినీ కూడా మున్సిపల్ కార్యాలయం దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి కూడా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వారందరినీ నిలువరించడానికి అయితే పోలీసు పూర్తి స్థాయిలో బందోబస్తు పికెటింగ్ తో పాటు బందోబస్తులు కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.